బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నాయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తమ పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స అందుతోందని వైద్యులు వెల్లడించారు. 96 ఏళ్ల అద్వానీకి ఎయిమ్స్లోని ప్రైవేట్ వార్డులో యూరాలజీకి సంబంధించినటువంటి చికిత్స అందిస్తున్నారు. అద్వానీ పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులంతా అద్వానీని పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, అద్వానీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటున్నారు? ఎవరెవరు ఆసుపత్రికి వచ్చి ఆయన పరామర్శించారు? రమణ, హాస్పిటల్కి అయితే ఎవరిని వెళ్ళనియటం లేదు. కేవలం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఎయిమ్స్ డైరెక్టర్ని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎయిమ్స్ డైరెక్టర్ని అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేస్తున్నారు. నిన్న రాత్రి అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఏంటి కూడా ఏర్పడడంతో ఆయన ఎయిమ్స్ లోని ప్రైవేట్ వార్డుకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ లో దేశంలోనే అత్యుత్తమ వైద్యులు ఉంటారు కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో చికిత్స కూడా అందిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. యూరాలజీకి సంబంధించి కొన్ని సమస్యలు ఏంటి కూడా ఏర్పడడంతో ఆయనకు చికిత్స అనేది కూడా అందిస్తున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతానికి అయితే అద్వానీకి సంబంధించిన ఆరోగ్యం అనేది నిలకడగానే ఉంది. అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీ నేతలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హాస్పిటల్స్ కి రావద్దు, ఎవరిని కూడా అలౌ చేయడం లేదని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు కూడా ఇంటర్నల్ గా కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఒకవేళ అవసరాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ కానీ, కొంతమంది సీనియర్ నేతలు కానీ ఎయిమ్స్ వెళ్లే అవకాశం ఉంది. అది ఈ రోజు మధ్యాహ్నం వైద్యులు చెప్పేదాన్ని బట్టి, లేదంటే మాత్రం ఆయన డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటి దగ్గర అద్వానీను పరామర్శించవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇటు ఫ్యామిలీ వైపు నుంచి కానీ, పార్టీ వైపు నుంచి కానీ ఇంతకు నుంచి ఎటువంటి సమాచారం అనేది కూడా వెల్లడించడం లేదు. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.